ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు సర్వసభ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీధర్రావు మరియు అసోసియేషన్ సభ్యులు సమక్షంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సమావేశం వచ్చే నెలకు వాయిదా వేయడం జరిగింది. వచ్చే నెల ఎన్నికలు నిర్వహించి అధ్యక్షులు ఎవరు అనే దాని మీద నిర్వహించడం జరుగుతుంది. అప్పటి వరకు పాత కమిటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీధర్రావు మరియు అసోసియేషన్ సభ్యులే నిర్వహించడం జరుగుతుంది అని మీడియా ద్వారా అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీధర్రావు మరియు ఎల్ఎం షోరూమ్ అధినేత మురళీకృష్ణ గారు మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. లెక్కలు చెప్పమని నాకు చెప్పారు. నేను జమా ఖర్చులు చెప్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్రెసిడెంట్ గారిని అడిగితే సమాధానం చెప్తాను. జమా ఖర్చు లెక్కలు మీరేంటి, మీ పోస్ట్ ఏంటి? ఈరోజు నేను ఎన్నికల అధికారి. మీకెందుకు అది? నేను చెప్పాను ప్రెసిడెంట్గా చెప్పాలని, కానీ నన్ను రిక్వెస్ట్ చేసిన వల్ల ఏం చేస్తున్నారు, యాక్షన్ తీసుకోవచ్చు కదా, చెప్పచ్చు కదా. మీరు ఏమని 1 year అయిపోయింది, మాకు కన్ఫర్మ్ చేయండి. బయలాలో ఆ ఊరు పేరు, మన ప్రైవేట్ ఊరు పేరు. గవర్నమెంట్ ఇచ్చింది బయలా, మన రాష్ట్ర బయలా కాస్త గవర్నమెంట్ రూల్స్ లైన్స్ డబ్బులో ఉంది. బయలా ఎవరికి ఇవ్వలేదు. ఎంతవరకు అకౌంట్ తెలుసుకోవాలి ఏమన్నా పోతారు. మొన్న కమిటీ మీటింగ్ పెట్టాము అడ్లా ఓటర్లో. మీరు ఎందుకు రాలేదు? వచ్చి మీరు యాక్షన్ తీసుకోవాలా? తీసుకోకుండా ఇక్కడికి వచ్చి ఇది లేదు అది లేదు అంటే ఎట్లా? అయితే వాళ్ళకి తెలుసు బాధ్యత. జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ బాబు గారి దగ్గర చెక్ చేయమని చెప్పి టోటల్గా ఇచ్చారు. టోటల్గా చెక్ చేసి ఇది ప్రజెంట్ చేశారు. అనుకోని విధంగా సెక్రటరీ ఇక్కడ లేనందువల్ల జాయింట్ సెక్రటరీ దీన్ని టేకప్ చేస్తున్నారు. వాళ్ళ సోదాలు హెడ్స్ ఏదైనా డిఫరెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వినండి. మీరు అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే తర్వాత డెసిషన్ నిర్ణయం తీసుకోవడం లేదా నెక్స్ట్ మీటింగ్ పోస్ట్పోన్ చేసుకుంటే ఏదైనా డెసిషన్ ఇప్పుడు సమావేశం తీసుకుంటారు. సత్యనారాయణ గారికి ఇచ్చారు. సత్యనారాయణ గారు చేసిన తర్వాత బోర్డు మెంబర్స్ కన్నా చెప్పారా? కనీసం బోర్డు మెంబర్స్ కూడా తెలియకుండా మీరు ఈరోజు ఆయన బోర్డు మెంబర్ అంట అబ్జెక్ట్ చేశారు. మీరు కాపీలు చేసిన తర్వాత మేము అప్లోడ్ చెప్పారు. జనవరి పట్టుకున్నారంట. దే ఆర్ నాట్ గ్రౌండ్ ఈజ్ సజెషన్ అట్ట. మీ సబ్జెక్ట్ ఏమో చెప్పారు, 10 కాపీలు మాకంతా మేము చూసుకున్నాం. మాకి కన్నా ఇది ఇంకా ఏదో పెట్టేసి వీళ్ళు జనవరి ఆయన మాట్లాడుకోండి. ఓకే పాస్. చాలా సంతోషం. థ్యాంక్ యూ. సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీధర్రావు మాట్లాడుతూ ఈ సీనియర్ సిటిజన్ కార్యక్రమము ఈ రోజు ప్రతి ఒక్కరూ సభ్యులు హాజరయ్యి ఈ కార్యక్రమం నెరవేరుస్తూ ఈ ఎన్నికలని కార్యక్రమాలు జరుపుతూ జమా ఖర్చులన్నీ సవరించుతూ దీన్ని మళ్ళీ జమా ఖర్చు సవరించమని సభ్యులు కోరారు. కావున అందరూ ఏకం ఇచ్చారు.
ప్రతి ఒక్కరూ ఈ ఓస్ట్ ప్రతి వారు ఓస్ట్ ఇస్తున్నారు. ప్రతి నెల డాక్టర్లు కానీ చీఫ్ గెస్టులు, డాక్టర్లు, అడ్వకేట్లు ఈ రకంగా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు నెరవేరుస్తూ ప్రతి నెల పూర్తి చేసుకుంటూ సీనియర్ సంతోషంగా ఈ కార్యక్రమం నెరవేర్చుకుంటూ ఉన్నాము. ఈ రోజు భోజనం ఏర్పాట్లు బొమ్మిచెట్టి మురళీకృష్ణ గారు, శ్రీమతి సునంద్ర గారు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ధన్యవాదాలు. ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్ ఎన్నికల నిమిత్తముగా మీటింగ్ పెట్టారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ ప్రెసిడెంట్ గా వాయిదా పడింది. అది నెక్స్ట్ మంత్ ఎవరి ప్రెసిడెంట్ అనేది ఎన్నికైన తర్వాత వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్ మన సంస్థకి మనందరూ ఒక స్నేహితులందరూ కలిసి ఒక సంస్థ ఏర్పాటు చేసుకొని చేస్తున్నాం కాబట్టి అన్ని సేవా సంస్థలు మాత్రం చేస్తున్నాము, అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి అందరికీ ధన్యవాదాలు. నన్ను ఎన్నికల అధికారిగా నియమించారు. కొన్ని అకౌంట్లు సరిగా లేనందువలన అవి సరిచేసి మరలా సమర్పించమని చెప్పినందువలన ఈ రోజు ఎలక్షన్ వాయిదా పడింది. నెక్స్ట్ మంత్ వాయిదా నిర్వహిస్తాము. ఆ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వారు అధ్యక్షుడిగా నియమిస్తూ వారికి బాధ్యతలు ఒప్పచెప్పే లాగున నియమిస్తాము. కొన్ని సూచనలు కూడా చేయటమైనది. గత అధ్యక్షుడు ఎన్నో కార్యక్రమాలు చేశాడు. వచ్చే అధ్యక్షుడు కూడా అదే విధంగా అన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, జమా ఖర్చులు కరెక్ట్ గా ఎప్పటికప్పుడు చేస్తూ మీట్ బుక్ కూడా ఏ నెలది ఆ నెల రాస్తూ అందరికీ తెలియపరచాలని, ప్రెసిడెంట్, సెక్రటరీ వారి బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని సూచన చేయటమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.